హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంట్లో చిన్న చిన్న టిప్స్తోని మనం ఇల్లుని ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నదే వీడియో. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. బై ది వే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. టిప్ నెంబర్ 1, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళి రాగానే ఫస్ట్ మనం ఇలా టీపాయ్స్ మీద, డైనింగ్ టేబుల్ మీద, మళ్ళీ టీవీ దగ్గర ఏదైనా షెల్ఫ్ లాగా ఉండుంటే ఉన్న వస్తువులన్నీ అక్కడే పెట్టేస్తామండి. అలా ఎప్పుడు పెట్టొద్దు. ఎక్కడున్న వస్తువులు అలా ఆర్గనైజ్ చేసేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. అక్కడికించి వస్తువులు డైలీ తీసేసుకోవాలి. అప్పుడు మనకు కూడా అలవాటు అయిపోతుంది. అండ్ టిప్ నెంబర్ 2, బట్టల వల్ల ఇల్లు ఎంత నీట్గా పెట్టినా చాలా గందరగోళంగా మెస్సీగా ఉంటుంది. అలా ఉండకుండా ఎప్పుడు బట్టలు పిండుకున్నా ఏ రోజుకి ఆ రోజే వాటిని మడత పెట్టుకొని నీట్గా పెట్టాలండి. మడత పెట్టడం అంటే మామూలుగా మడత పెట్టకండి. వాటిని కొంచెం నీట్గా ఐరన్ చేస్తున్నట్లు మంచిగా ఇలా సాఫ్ట్గా చేసుకొని మంచిగా నీట్గా మడత పెట్టుకొని పెట్టేయండి. మడత పెట్టిన వెంటనే వాటిని కబోర్డ్స్లో కూడా పెట్టాలండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇంట్లో పిల్లలు మనం కబోర్డ్స్లో ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా చాలా గలీజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఆర్గనైజింగ్ అనేది నేర్పించాలి ఖచ్చితంగా. వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకోవటం వల్ల, ఫోల్డింగ్ చేసుకొని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల వాటిని తొందరగా అంత ఈజీగా గలీజ్ చేసుకోరు. నేను కూడా మా పిల్లల్ని వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు కబోర్డ్స్ని నేను ఎప్పుడూ హెల్ప్ చేయను. ఇలా మీరు కూడా మీ పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కబోర్డ్స్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం, వాళ్ళ బట్టలు వాళ్ళు నీట్గా పెట్టుకోవటం నేర్చుకుంటారండి. టిప్ నెంబర్ 3, మనం ఎప్పుడైనా ఉతికేటి బట్టలు ఇలా బాత్రూమ్ పక్కన వేసేస్తున్నాం. అలా ఎప్పుడు వేయొద్దండి. ఒక బకెట్ కానీ ఒక టబ్ కానీ పెట్టుకొని అందులో పెట్టేసి, అది బాత్రూంలో కానీ మీకు వాష్ ఏరియా ఉంటే వాష్ ఏరియా కానీ పెట్టేసుకోండి. అప్పుడు రూమ్స్ చాలా నీట్గా కనిపిస్తాయి. ఇంకా దోమలు కూడా ఎక్కువ రావండి. ఆ ఉతికే బట్టల వల్ల మీ ఇల్లు కూడా అంత నీట్గా ఉంటుంది. అండ్ ఇంకొక టిప్ అండి, మనం ఫంక్షన్స్కి వెళ్ళి రాగానే ఎప్పుడు ఏం చేస్తాం, ఆ బట్టల్స్ అలా కబోర్డ్ మీద కానీ మంచం మీద కానీ అలా వేసేస్తున్నాం. అట్లా ఎప్పుడు వేయకండి. ఎప్పటికప్పుడు ఫోల్డింగ్ చేసేసి బీరువాల మళ్ళీ దాని ప్లేస్లో అది పెట్టేస్తే ఎప్పుడు ఇల్లు నీట్గా కనిపిస్తుంది. గందరగోళంగా అస్సలు ఉండదు. ఇంట్లో మీకు ఎక్కడెక్కడ మొత్తం దుమ్ము పేరుకుపోతుందో అనిపిస్తుందో ఆ ప్లేసెస్ని డైలీ మనం క్లీన్ చేసుకోవాలండి. టీవీ దగ్గర, కంప్యూటర్ దగ్గర, డైనింగ్ టేబుల్, టీపా, ఇలాంటి ప్లేసెస్ డైలీ మనము క్లీన్ చేసుకోవటం వల్ల అస్సలు దుమ్ము పేరుకోకుండా నీట్గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇల్లు ఇట్లా షైనీగా ఉంటుందండి. అండ్ బుక్స్ అండి, ఎప్పుడు చూసినా పిల్లలు బుక్స్ చదువుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. మీ బిజినెస్ బుక్స్ కానీ ఏవైనా కానీ వాటికంటూ ఒక ప్లేస్ ఉంటే ఆర్గనైజింగ్గా ఆ ప్లేసెస్లో అవి వెళ్ళిపోతాయండి. పిల్లలకు కూడా మీరు కబోర్డ్ ర్యాక్ చూపించేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ అక్కడ పెట్టుకుంటట్లే చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు రూమ్స్లోకి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖాళీగా బయటికి వెళ్ళకండి. ఆ రూమ్స్ ఉన్న వస్తువులు, ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ తీసుకొని బయటికి వచ్చేసేయండి. అండ్ చాలామందికి ఉన్న చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటిదంటే కబోర్డ్స్ మీద కానీ డోర్స్ మీద కానీ పచ్చి టవల్స్ వేసేస్తారు. అలా ఎప్పుడు వేయొద్దండి. అవి తీసుకెళ్ళి బయట డ్రై చేయండి. అలా కాకుంటే మీకంటూ ఒక సపరేట్గా వాటిని హ్యాంగర్స్ పెట్టించుకోండి, టవల్స్ ఆరేసుకోవడానికి. అలా ఆరేసుకోండి, దానికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే అలా బ్యాగ్స్, షూస్ అన్నీ ఎక్కడంటే అక్కడ వేస్తుంటారండి. అలా కాకుండా వాళ్ళకంటూ బ్యాగ్ పెట్టుకున్న చోటు చూపిస్తే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఆ బ్యాగ్ అక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్లు చూసుకోండి. స్కూల్కి వెళ్ళే టైంలో పిల్లలకి ఇన్నర్స్ అస్సలు దొరకవు, చాలా టైం పట్టిద్ది. ఇలా కాకుండా ఆ ఇన్నర్స్ కోసం సపరేట్ టబ్ కానీ ఏమైనా వీలైన ఆర్గనైజర్స్ కానీ తెచ్చుకొని అందులో నీట్గా పెట్టుకోవటం వల్ల మనకి ప్లేస్ సేవ్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఈజీగా ఏం కావాలో దొరుకుతుందండి. చూడండి, నా మొత్తం ర్యాక్ అంతా ఇందాక నిండిపోయింది. ఇట్లా ఆర్గనైజర్స్ యూజ్ చేయడం వల్ల ఎంత స్పేస్ మిగిలిందో. లో వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ అయిపోయింది కాబట్టి ఇంటి నిండా ఛార్జెసే కనపడతాయి. అలా ఛార్జెస్ అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలాంటి చిన్న టబ్స్ని కానీ ఏదైనా చిన్న మీకు బాక్సెస్ వీలైతే కానీ అందులో నీట్గా పెట్టుకుంటే ఆ వైర్లు మొత్తం ఇల్లంతా గందరగోళంగా కనపడకుండా యూస్ చేసుకునే వెంటనే ఆటోమేటిక్ ఆ ప్లేస్లోకి అవి వెళ్ళిపోతాయండి. మనం నైట్ పడుకునేటప్పుడే కిచెన్ ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్గా ఉండేటట్లు చూసుకోండి. ఇలా గందరగోళంగా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేసినా మీకు ఫస్ట్ ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది పోతుందండి. మార్నింగ్ అలా నీట్గా ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ చూస్తే అమ్మాయి ఇల్లు నీట్గా ఉంది అన్న హ్యాపీనెస్తో, రిఫ్రెషింగ్తోనే ఆ డే కూడా హ్యాపీగా స్టార్ట్ అవుతుందండి.
ముఖ్యంగా నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇల్లు ఆర్గనైజింగ్ అనేది ఒక హోమ్ మేకర్ బాధ్యత కాదండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల బాధ్యత. అప్పుడే ఆ ఇల్లు నీట్గా కలకలలాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.